హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇత్తడి రాగి సామాన్లు చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయ అలాగే చింతపండు వాడకుండా మనం ఇంట్లోనే ఈ పౌడర్ తయారు చేసుకోవచ్చు. అలాగే మీకు ఇత్తడి రాగి సామాన్లు చూపిస్తున్నాను కదా, ఇవి చూడండి ఎలా ఉన్నాయో. తోవి చూపిస్తాను. ఇప్పుడు రాగి గ్లాసును తీసుకుని ఇలా తోవి చూపిస్తాను. తోవిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను. మనం తయారు చేసుకున్న పౌడరు అలాగే కొంచెం వాటర్ మనం తోముకోనకి ఇలా పీచి తీసుకోవాలి. వాటర్లో జస్ట్ ఇలా ముంచి మనం తయారు చేసుకున్న పౌడర్ని కొద్దిగా పౌడర్ తీసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలా పౌడర్ తీసుకుని రాగి సామాన్లు చూడండి, రాగి గ్లాసు మీకు తోమి చూపిస్తాను. జస్ట్ ఇలాగా ఒక్క నిమిషం ఇలా రుద్దండి. చూడండి తెల్లగా మనం ఇలా తోవిన దగ్గర ఎంత చక్కగా తెల్లగా ఉందో. చూడండి ఎంత తెల్లగా ఉందో. చూడండి ఇక్కడ ఎంత నల్లగా ఉందో, ఇక్కడ చూడండి తెల్లగా ఉంది. ఇప్పుడు మీకు కొంచెం కడిగి కూడా చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. వాటర్లో కడిగి చూడండి. మనం జస్ట్ కొద్దిగా తోమాను, చూడండి ఎంత బాగా మెరుస్తుందో. మొత్తం ఇదంతా గ్లాస్ అంతా తోమి చూపిస్తాను మీకు. మనం పట్టి తోమక్కర్లేదు, జస్ట్ ఇలా అంటే చాలు, చక్కగా మెరిసిపోతాయి. మనం దేవుడి దగ్గర పూజ సామాన్లు కూడా చక్కగా తోముకోవచ్చు. అంటే మనం చింతపండు పెట్టి పామి తోమక్కర్లేదు, చక్కగా సింపుల్గా ఇలా తోముకోవచ్చు. మనం తయారు చేయడం కూడా పౌడర్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కెమికల్ లేకుండా మన ఇంట్లోనే చక్కగా ఈ పొడిని తయారు చేసుకోవచ్చు. బయట కొనే పని ఉండదు, మన ఇంట్లోనే ఈ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. చూడండి గ్లాస్ అంతా తోమిన తర్వాత ఎంత బాగుందో. లోన కూడా తోముదాం గ్లాసులోన. ఇలా తోమిన తర్వాత మీకు వాటర్లోని శుభ్రంగా కడిగి చూపిస్తాను. చూడండి ఎంత తెల్ల మెరిసిపోతుందో. ఇలా తోవిన గ్లాసును కడిగాం కదా, దీన్ని క్లాత్ తోటి శుభ్రంగా తుడవాలి. ఇలా మనం క్లాత్ తోటి తుడడం వల్ల మచ్చలు లేకుండా ఈ గ్లాస్ ఆరిన తర్వాత కూడా చక్కగా నీట్గా ఇదే విధంగా ఉంటుంది. ఇలా తుడిచి పెట్టుకోండి, ఇది మాత్రం మర్చిపోకండి. తుడిచి ఒక 5 నిమిషాలు ఎండ తగిలితే పెట్టుకోండి, లేదంటే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇత్తడి చెంబు మీకు తోమి చూపిస్తాను. చూడండి ఎంత నల్లగా ఉందో మీకు చూపిస్తున్నాను కదా. కొద్దిగా పొడి తీసుకుందాం. మనం తయారు చేసుకున్న పొడిని కొద్దిగా తీసుకొని జస్ట్ ఒక్క నిమిషం ఇలా తోమితే చాలు. ఎక్కువసేపు మనం పట్టి తోమక్కర్లేదు, అంత బాగా పనిచేస్తుంది ఈ పౌడరు. ముందు మీకు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను, తర్వాత మనం పౌడర్ని తయారు చేసుకుందాం. చూడండి తోమిన తర్వాత ఎంత నీట్గా ఉందో. లోన కూడా శుభ్రంగా తోముదాము. చూడండి తోమిన తర్వాత ఎంత నీట్గా ఉందో. మీకు కడిగి కూడా చూపిస్తాను. శుభ్రం కడిగిన తర్వాత మీకు తెలుస్తుంది, చాలా నీట్గా తల మెరిసిపోతుంది. చూడండి మనం ఎటువంటి కెమికల్ లేకుండా మన ఇంట్లోనే పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇలా చేతితోటి శుభ్రంగా నీటిలో కడిగిన తర్వాత దీన్ని క్లాత్ తోటి తుడవాలి. ఇలా శుభ్రంగా కడిగాం కదా, ఇప్పుడు క్లాత్ తోటి తుడి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా మెరుస్తుందో చెంబు. చూడండి ఎంత తల మెరుస్తుందో. ఇంకా మీకు మళ్ళీ గ్లాస్ కూడా తోమి చూపిస్తాను. చూడండి గ్లాస్ ఎలా ఉందో. కొద్దిగా పౌడర్ని తీసుకొని చక్కగా ఇలా విధంగా తోముకోండి. ఒక్క నిమిషంలో చక్కగా మెరిసిపోతాయి. రాగి ఇత్తడి సామాన్లు తల మెరిసిపోతాయి. మనం ఎక్కువసేపు పామి అలా తోమక్కర్లేదు, జస్ట్ ఒక్కసారి ఇలా పామితే చాలు,
తల మెరిసిపోతాయి ఈ సామాన్లు. మనం దీంట్లో సర్ఫ్ అలాంటివి ఏమీ వాడకుండా, కెమికల్ లేకుండా న్యాచురల్గా చక్కగా మనం తయారు చేసుకోవచ్చు ఈ పౌడర్ని. చూడండి, ఇలా శుభ్రంగా తోవిన తర్వాత వాటర్లో కడిగి చూపిస్తాను. ఇలా గ్లాసునంతా కడిగిన తర్వాత దీన్ని కూడా క్లాత్ తోటి శుభ్రంగా తుడవాలి. సరే, మనం పౌడర్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇలా ఇటుకని తీసుకోవాలి. నేను హాఫ్ మొక్క తీసుకున్నాను ఇటుకని. ఇలాగా మనం దంచుతాం కదా, ఆ రాయిని తీసుకుని శుభ్రంగా ఇటుకని పొడి చేసుకోవాలి. కొంచెం ఒక్క పావు గంట ఓపిక చేసుకున్నామంటే మనకి చక్కగా పొడి రెడీ అయిపోద్ది, క్లీనింగ్ పౌడర్ రెడీ అయిపోద్ది. ఇలా పొడి చేసిన తర్వాత మనం పిండి జల్లించుకుంటాం కదా, ఆ జల్లెడతోటి చక్కగా జల్లించుకోవాలి. నాకైతే ఈ జల్లెడి కొంచెం పాడైపోయింది, అందుకే నేను దీన్ని తీసుకుని దీంట్లో వేసుకొని నేను జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించడం వల్ల మనకి మెత్తని పొడి రెడీ అవుతుంది, ఇటుక పొడి మెత్తగా రెడీ అవుతుంది. ఇలా ఇటుక పొడిని దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. మీకు కొలతలతో చూపిస్తాను. ఈ పౌడర్, క్లీనింగ్ పౌడర్ చాలా సింపుల్. నేను ఒక కప్పు ఇటుక పొడిని తీసుకున్నాను కదా, వేరొక బౌల్లో వేసుకొని అదే కప్పు తోటి ఒక కప్పు కల్లుప్పు తీసుకోండి. కల్లుప్పు లేనప్పుడు సాల్ట్ వేసుకోండి, కానీ కల్లుప్పు అయితే బాగా పనిచేస్తుంది. కల్లుప్పుని ఒక కప్పు మిక్సీ జార్లో వేసుకొని అదే కప్పు తోటి పావు కప్పు వంట సోడా వేసుకోండి. అదే కప్పు తోటి పావు కప్పు నిమ్మప్పు. ఇది నిమ్మప్పు మనకి ఎక్కడైనా దొరుకుతుంది. నిమ్మప్పును కూడా వేసుకొని మిక్సీ జార్లోనే మూత పెట్టుకొని దీన్ని అంతా మెత్తగా పొడి చేసుకోండి. ఆన్ ఆఫ్ చేసి చక్కగా పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకున్నది ఒక బౌల్లో వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోని కొంకుడికాయలని చూడండి, లోన నేను గింజలు తీసాను. ఇలా గింజలు లేకుండా చక్కగా ఇలా మెత్తగా గింజలు లేకుండా తీసుకుని దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఆన్ చేసి దీన్ని ఎలా మెత్తగా పొడి చేసుకోవాలి. కుంకుడికాయ పొడిని మనం సర్ఫ్ వాడకుండా చక్కగా ఇంట్లో అన్నీ న్యాచురల్గా దొరికేవి మనం వాడుతున్నాం. చేతులకు కూడా హాని కలగదు. మీకు కుంకుడికాయ పొడి చేయడం శ్రమ అనుకుంటే సర్ఫ్ వేసుకోండి, కానీ సర్ఫకు బదులు కుంకుడికాయ పొడి వేసుకుంటేనే మంచిది. అలాగే ఈ కుంకుడికాయ పొడి వేసుకున్న తర్వాత ఇటుక పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. నేనైతే స్పూన్తో కలుపుతున్నాను. మీకు ఇలా కలపడం అవ్వకపోతే చేతితోటి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక్క 10 నిమిషాలు ఎండలో పెట్టుకోండి. ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక్క 10 నిమిషాలు నేను ఎండలో పెట్టుకున్నాను. ఇలా ఆరిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని మనం ఒక డబ్బాలో వేసుకుందాం. చూడండి, మనకి చాలా సింపుల్గా పౌడర్ రెడీ అయిపోయింది. చాలా బాగా పనిచేస్తుంది రాగి ఇత్తడి సామాన్లకి. మనం దేవుడి దగ్గర పూజ సామాను కూడా చాలా సింపుల్గా చక్కగా ఈ పొడి మనం ఒక డబ్బాలో వేసుకొని కొంచెం తీసుకొని కొంచెం పౌడర్ తోటి మన పూజ సామాన్లు అన్నీ చక్కగా నీట్గా అవుతాయి. ఇలా పొడి మనం ఒక డబ్బాలో వేసుకున్నాను. నాకు ఇంకా ఇది మిగిలింది, వేరొక దాంట్లో వేసుకుంటాను. ఇప్పుడు మరలా మీకు కొంచెం పౌడర్ వేసుకొని క్లీన్ చేయడం చూపిస్తాను. ఒక ఇత్తడి చెంబు తీసుకున్నాను నేను. మళ్ళీ ఒకసారి వీడియో లాంగ్ అవుతుంది కదా, అందుకు నేను కొంచెం స్పీడ్గా పెట్టాను. చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొంచెం మనం ఇటుకని పొడి చేయడమే శ్రమ, కానీ మిగతా అవన్నీ మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. మీకు వీలైతే కుంకుడికాయనే వేసుకోండి, కానీ సర్ఫ్ వేయకండి. ఒకవేళ మన కుంకుడికాయ వేయడానికి వీలు కాదంటేనే సర్ఫ్ పొడి ఒక స్పూన్ వేసుకోండి. చూడండి, ఇత్తడి చెంబును కూడా శుభ్రంగా కడిగాను. చూడండి, మీకు తెలుస్తుంది కదా తోమక ముందు ఎలా ఉందో, తోవిన తర్వాత ఎలా ఉందో. తప్పకుండా ఈ పౌడర్ని తయారు చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. మన పూజ దగ్గర, దేవుడి దగ్గర పూజ సామాన్లు ఉంటాయి కదా, చక్కగా నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి.